నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయము. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కరుణించుము. దేవా, నన్ను కరుణించు. నీ ఎదురుగుండా నేను తప్పులు చేశాను, నన్ను కరుణించు. మా కష్టాలు చూడు, మా బాధలు చూడు అని దేవుడి మీద నమ్మకం పెట్టినప్పుడు మీ నమ్మకాన్ని వమ్ము చేయడండి దేవుడు. ఆ పుట్టి గుడ్డివాడు యేసయ్య వస్తున్నాడని తెలిసి, అంటే యేసయ్య అంటే అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు, మహారాజు, ప్రభువులకి ప్రభు అని నమ్మాడండి. దారిలో వస్తున్నాడు, గబగబా కేకలేస్తున్నాడు, ఇంకా కేకలేస్తున్నాడు. కరుణించుము దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అరుస్తున్నాడండి. కానీ యేసయ్య మౌనంగా, ఒక సమూహం కదా, ఆ సమూహంగా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము వినబడుతుంది. కానీ స్పందన లేదు, జవాబు లేదు. ఈరోజు మన ప్రార్థనలు అలాగే ఉన్నాయి. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, జవాబు రాలేదు. దావీదు కుమారుడా కరుణించుము. ఇప్పుడు తాను నిలబడేదాకా ఇతనిలో ఉన్న ఆత్రం ఏంటంటే, నా కళ్ళు రావేమో. గుడ్డివాడండి, పుడతానే గుడ్డిగా పుట్టేశాడు. ఇక ఏ సౌందర్యము చూడలేదు, లోకాన్ని చూడలేదు. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు దేవుడు చూశాడు. ఎలా రక్షించబడాలని అనేక మంది ప్రజలు యేసయ్య మాట వింటేనే అద్భుతాలు. అవునమ్మా, యేసయ్య అంటే చాలా చాలా విన్నాను, బాప్తిసం తీసుకోవాలి అన్నీ వాళ్ళే చెప్తారు. యేసయ్య నమ్ముకుందాం. యేసయ్య నమ్ముకుని 5 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది, ఇంకా బాప్తిసం తీసుకోలేదు. కొంతమంది భయం ఎంత బీద పెట్టేశారంటే, ఇది చేస్తేనే కృప వలనే మీరు రక్షించబడ్డారండి. ఇది మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదు అని